హాయ్ గైస్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మా మమ్మీ కలిసి పలావ్ చికెన్ అండ్ బోటీ కర్రీ చేసినాం అనమాట. సో ఆ ప్రాసెస్ ఏంటి, మేము ఎలా చేసినాం అదంతా ఈరోజు వీడియోలో చూపిస్తాం. సో మనం ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే రైస్ చేయడానికి పెట్టేసిన అనమాట. దాంట్లో ఆయిల్ వేసి తర్వాత మసాలాలు వేసుకుంది. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, ఇంకా కొంచెం జీడిపప్పు కూడా వేసింది అనమాట. సో అవన్నీ వేసేసి ఫ్రై చేస్తుంది అనమాట. ఏం చేస్తున్నావు మమ్మీ? నన్ను మాత్రం చూపించక ఓన్లీ వంటనే చూపియని అంటుంది మమ్మీ. సో అందుకే ఓన్లీ వంటే చూపిస్తాను అనమాట. అల్లం పేస్ట్ వేస్తుంది. అంత వేసినావు, ఎక్కువ అవ్వదా? ఓ సరిపోతుందంట. రైస్ ఎంత వేస్తున్నావు? ఓకే, 1.5 రైస్కి 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసింది అనమాట. స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది అనమాట. అల్లం పేస్ట్ అట్లా ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇగో ఇవి ఇంకా బోటీకా, ఇవి బోటీకంట. అండ్ ఇక్కడ చికెన్ కడిగేసి పెట్టింది అనమాట. ఫస్ట్ అయితే మేము రైస్ చేసేస్తున్నాం, చేసి పక్కన పెడితే కర్రీస్ చేసుకోవచ్చు కదా. ఇది బోటీ అనమాట. బోటీ ఫస్ట్ ఉడకబెట్టి పెట్టేసింది పక్కకి. సో నెక్స్ట్ టొమాటోస్ కూడా వేసేసింది మమ్మీ నాకు చెప్పకుండా. సో ఫ్రై చేసి మంచిగా కలిపేసి. మీరు కూడా పలావ్కి ఇవన్నీ వేస్తారా? నాకు తెలియదు, మీరు ఎలా చేస్తారో చెప్పండి, వేస్తారో లేదో. సో ఈసారి మసాలాలు కూడా ఏంటంటే ప్యాకెట్స్ అవన్నీ కాకుండా రోట్లో దంచి వేసి చేయమని చెప్పిండు అనమాట మా డాడీ. అంటే చిన్నప్పుడు మా నానమ్మ అలా చేసి పెట్టేదంట. ఆ టేస్ట్ నాకు కావాలి, ఎలాగైనా అలాగే చెయ్యండి అని చెప్పిండు. సో అందుకని ఈరోజు మమ్మీ కష్టపడి రోట్లో వేసి దంచి దంచి మసాలాలు తీసిందనమాట. సో అవి కర్రీలో ఇంకా రైస్లోకి యూజ్ చేసుకోవాలి. ఇది కూడా వేసేస్తావా? సో ఇది కూడా దాంట్లో వేసేస్తుందంట మమ్మీ. ఇందాక ధనియాలు దంచింది స్టార్టింగ్. వీడియో తీసుకోవడం మర్చిపోయాను అనమాట, సగంలో తీసిన. సో అవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇంకా ధనియాల పొడి వేసేసింది అనమాట. కష్టపడి దంచి తీసిన ధనియాల పొడి అనమాట. సో స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఎన్ని స్పూన్స్ వేసాం? 2 స్పూన్సా? ఓకే, 2 స్పూన్స్ వేసిందంట మమ్మీ. కొబ్బరి పొడి కూడా వేస్తుంది అనమాట. ఎన్ని స్పూన్లు వేస్తున్నావు? ఇది కూడా 2 స్పూన్స్ అంట. ఇది కూడా రోట్లో వేసి దంచింది, అందుకే అంత మెత్తగా లేదు. సో రోట్లో వేసి దంచినాయి కాబట్టి మరీ అంత మెత్తగా లేకపోయినా మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈసారి. బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలంట. ఎన్ని మమ్మీ వాటర్? సో దీంతో బియ్యం 1.5 వేసిందంట. సో వాటర్ 3, దీంతో 3 పోసింది అనమాట. వాటర్ 1.5కి 3. ఓకే, మీరు దాన్ని బట్టి క్వాంటిటీ వేసుకోండి. ఒక పక్క రైస్ పెట్టేసాం కదా, ఇక్కడ చికెన్ చేసేద్దామని పెట్టింది మమ్మీ. సో ఆయిల్ వేసింది అనమాట చికెన్ కోసం. సో ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసేసింది. సో ఇది ఎసరు పెట్టింది కదా, దాన్ని ఒకసారి కలుపుతుంది అనమాట. మమ్మీ కర్రీ ఎవరు బాగా చేస్తారు, నువ్వా నేనా? నేనే కదా నీకు నేర్పించింది. అవునా? మమ్మీ నాకు నేర్పించిందంట. అంటే మమ్మీయే బాగా చేస్తుందని ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట నాకు. సో ఇంక అడగడం వేస్ట్ అనమాట. సో రైస్ అండ్ చికెన్ వేసేసాం కాబట్టి ఇది ఇంకా బోటీకి అనమాట కట్ చేస్తుంది. నెక్స్ట్ ఇగో ఎసరు బాగా మరిగిందనమాట. ఇలా మరిగే టైంలో మనం బియ్యం వేసుకోవాలి.
మెల్లగా ఈ మమ్మీ నా పైన పడుతుంది. బియ్యం వేసేసింది. సో ఇంకా మీరు ఒకేసారి ఉప్పు అవన్నీ క్వాంటిటీ చూసుకోండి. సో బియ్యం వేసేసింది కదా, ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా ఇవి వేసుకోవాలి. సో ఈ టైంలోనే మీరు ఉప్పు అవన్నీ కరెక్ట్ చూసుకోండి ఒకసారి, ఎందుకంటే మళ్ళీ తర్వాత చూడలేము కాబట్టి ఇవన్నీ చూసుకొని ఇంకా మూత పెట్టేసుకోండి. అల్లం పేస్ట్ వేస్తుంది అనమాట. ఇప్పుడు ఎన్ని, ఒక స్పూన్స్ 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ పలావ్ అవుతుంది, ఇక్కడ చికెన్ అన్నమాట. స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది. సో ఈరోజు ఇవన్నీ స్పెషల్ ఎందుకు చేస్తున్నామంటే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం అని చేస్తున్నాం అనమాట. ఈరోజు టొమాటో వేసేసింది, పసుపు, కొంచెం సాల్ట్. సో అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలంట. అంటే నాకు తెలుసులే, బట్ మళ్ళీ చెప్తున్నాను అనమాట కదా మమ్మీ. మళ్ళీ అంటావా నేనే నీకు నేర్పించినా అని? మమ్మీ ఏం మాట్లాడట్లేదండి, సైలెంట్గా ఉంది. చికెన్ వేసేసింది అనమాట. ఇప్పుడు దాన్ని కలిపేసుకోవాలి మంచిగా. వావ్, పలావ్ చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొంచెం ఉడకాలంట. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, కొంచెం ఉన్నాయి వాటర్, అది మగ్గాలి. సో ఇంకా కొంచెం వాటర్ ఉందన్నమాట. అది కూడా మంచిగా మగ్గే వరకు మనం అట్లనే ఉంచుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తుండొచ్చు, అంటే కొంచెం గింజలుగా ఉందన్నమాట. అది కూడా మొత్తం మంచిగా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో అట్లా పెట్టేసి ఉంచేద్దాం కాసేపు. ఈ టైంలో కొంచెం సిమ్లో పెట్టుకోండి. రైస్ మాత్రం బాగా వచ్చిందనమాట, పొడి పొడిగా చాలా బాగుంది. మమ్మీ అసలు నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు వంటలు? మమ్మీ దగ్గర, మా అత్తమ్మ దగ్గర. వాళ్ళ మమ్మీ దగ్గర వాళ్ళ అత్తయ్య దగ్గర నేర్చుకుందంట. సో ఆ వంటలు రెసిపీస్ అన్నీ ఇప్పుడు మాకు నేర్పిస్తుంది అనమాట. నిజంగానే మా అమ్మమ్మ కానీ మా నాన్నమ్మ కానీ చాలా బాగా చేస్తారు వంటలు. మేము విలేజ్కి అలా వెళ్ళినప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. కర్రీస్ అవన్నీ అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట. చాలా బాగా చేస్తారు మా నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ. సో అలాగే ఇప్పుడు మా మమ్మీ కూడా అలాగే చేస్తుంది అనమాట. అవే మాకు కూడా నేర్పిస్తుంది. అవి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బోటి కూడా స్టార్ట్ చేసేద్దాం. బోటీకి రెడీగా పెట్టుకుంది. సో ఫస్ట్ ఆయిల్ అన్నమాట. సో పీస్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు కారం వేస్తుంది అనమాట. ఎన్ని స్పూన్స్ వేస్తున్నాం? ఒక 3 స్పూన్స్ అలా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే ఈ కారం మేము విలేజ్ నుంచి తెప్పించుకుంటాం అనమాట. ఎప్పుడు ఇది మసాలా కారం. సో ఇక్కడ ప్యాకెట్స్లో ఉండే కారం అవన్నీ వాడం మేము, ఎందుకంటే ఈ మసాలా కారం చాలా బాగుంటుంది అనమాట. ఒక మంచి టేస్ట్ ఇస్తుంది. అందుకే మా కర్రీస్ అంత బాగుంటాయి అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. సో కారం వేసిన తర్వాత కొంతసేపు అది మంచిగా ఉడికిన తర్వాత వాటర్ వేసుకుంటాం అనమాట. సో దాన్ని ఒక 5 minutes అలా పెట్టేద్దాం. ఇక్కడ ఏంటంటే బోటీ చేయడానికి రెడీగా పెట్టుకున్నాం అనమాట. సో ఇదే అనమాట బోటీ. మీలో ఎంతమందికి బోటీ అంటే ఫేవరెటో చెప్పండి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే బోటీ తక్కువే ఉంది కాబట్టి కొంచెం చాలు.
అల్లం పేస్ట్ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. సో అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కర్రీలో. తర్వాత కొంచెం టొమాటోస్ కూడా వేసేసుకోండి. సో మొత్తం కలిపేసుకోండి. అండ్ మనం తర్వాత కొంచెం సాల్ట్, పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట, ఎందుకంటే మంచి కలర్ కూడా వస్తుంది. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం అనమాట. పలావ్లోకి మరీ అంత ఎక్కువ వాటర్ పోసినా అంత టేస్ట్ ఉండదు, నార్మల్గా పోసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే కొంచెమే పోయని చెప్పా మమ్మీని. కర్రీ మాత్రం చాలా బాగుంది చూడ్డానికి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ బోటికి అనమాట. సాల్ట్ ఇంకొంచెం వేస్తుంది మమ్మీ సరిపోలే అని, మీరు అలాగే చెక్ చేసుకోండి. సో బోటి చేస్తున్నాం అనమాట. ఈ బోటి ఏంటంటే ఫస్టే మనం ఉడకబెట్టి పెట్టుకోవాలి కదా మమ్మీ. ఎన్ని విజిల్స్ పెట్టినావు? 4 విజిల్స్ పెట్టిందంట. ఇది రైస్ చెయ్యక ముందే ఉడకబెట్టి పెట్టేసింది సైడ్కి, ఎందుకంటే మళ్ళీ తర్వాత కుదరదని ముందే ఉడకబెట్టి సైడ్కి పెట్టి రైస్ అండ్ చికెన్ చేసేసి లాస్ట్కి చేస్తుంది అనమాట. కారం కూడా ఇప్పుడు వేసేసుకోండి. అన్నీ ఒక 2 స్పూన్సా, ఒక 2 స్పూన్స్ కారం వేస్తుంది అనమాట. సాల్ట్ ఇప్పుడు ఒక స్పూన్ వేస్తుంది, ఫస్ట్ టైం వేయలే కదా. కొంచెం వేసాను ఉడకబెట్టేటప్పుడు. ఓకే, మనం బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే ఇప్పుడు అనమాట, ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు వేస్తే ఆ ముక్కకి పడుతుంది అనమాట. సో గైస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం చికెన్ బోటి ఉడికిన తర్వాత లాస్ట్కి మసాలా వేస్తాం కదా మళ్ళీ దించే ముందు, ఆ మసాలా ప్రిపరేషన్ అనమాట. సో దానికోసం కొంచెం చెక్క లవంగాలు వేసింది, తర్వాత మనం ఫస్ట్ దంచి పెట్టుకున్న ధనియాల పొడి, కొబ్బరి పొడి అనమాట. ఇప్పుడు ఈ 3 కలిపి మిక్స్ చేసి దంచుతాం, అలాగే కొంచెం వెల్లుల్లి కూడా వేస్తాం అనమాట. సో ఈ మసాలాని మనం లాస్ట్కి చికెన్లో అండ్ బోటీలో వేసుకుంటాం అనమాట. సో చూస్తున్నారు కదా, దాంట్లో ధనియాల పొడి, ఇంకా కొబ్బరి పొడి, ఇంకేమేస్తాం, వెల్లుల్లి. మనం దాంట్లో ఈ వెల్లుల్లి పాయలు వేసుకోవాలన్నమాట. అంతేనా, ఇంకేమన్నా వేస్తామా దాంట్లో? ఓన్లీ అవే వేస్తామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మనం వెల్లుల్లి కూడా దాంట్లో వేసేసుకొని ఒక మంచి మసాలా రెడీ చేసుకోవాలన్నమాట. సో నువ్వు ఇది దంచేస్తే ఈ లోపల అవి ఉడికినాయో లేవో చెక్ చేస్తా. సో చూద్దామా చికెన్. వావ్, చికెన్ బాగా ఉడికిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బోటి కూడా మంచిగా ఉడుకుతుంది. మసాలా రెడీ అయిపోయింది. సో చెప్పిన కదా ఆల్రెడీ, ఈరోజు మసాలాలన్నీ రోట్లో దంచినాయి అనమాట, విడిగా ప్యాకెట్స్లో వేయట్లేదు. నిజంగా ఎంతైనా మనకి దంచినవి మంచి టేస్ట్ వస్తాయి అనమాట, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది, అందుకే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. సో చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మసాలా వేయడమే లేట్ అనమాట. సో ఇంకా మసాలా వేసేసుకుందాం. సో ఇంకా కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో చికెన్ కర్రీ, సేమ్ నేను చేసినట్టే వచ్చింది మమ్మీ. అవును, చేసినట్టే వచ్చింది. అదేలే, నువ్వు నేర్పించినట్టే వచ్చింది సేమ్. బోటి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. ఇంకా దీంట్లో కూడా మసాలా వేసేసుకుందాం. సేమ్ మసాలా ఇందాక దంచి పెట్టుకున్నాం కదా, సేమ్ అదే మసాలా దీంట్లో కూడా వేసుకోవాలి.
మీరు చెప్తే నమ్మరు కానీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఒక పక్క బోటి, ఒక పక్క చికెన్, ఇంకో పక్క పలావ్, మంచి స్మెల్ వస్తుంది. సూపర్ ఉందన్నమాట. ఆకలి అవుతుంది నాకైతే. సో బోటి కూడా రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకుంటే అయిపోయినట్టు అనమాట. సో ఈరోజు నేను చెప్పినట్టు దగ్గరుండి నేనే వంటలన్నీ చేయలేదు, చూశాను. మా మమ్మీ చేస్తుంటే నేను చూసి నేర్చుకున్నాను అనమాట. నాకు బోటి చేయడం రాదు అసలు, కానీ ఈసారి చూసా కదా నాకు వచ్చేసింది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తా. ఒక షార్ట్ వీడియో మాత్రం పెడతా తప్పకుండా. వావ్, ఫైనల్లీ ఈరోజు మేము చేసిన వంట అయితే రెడీ అయిపోయిందనమాట. సో పెరుగు కూడా యాడ్ చేసింది మమ్మీ. టేస్ట్ మాత్రం చాలా బాగుండే, స్మెల్ కూడా చాలా బాగా వస్తుండే. సో గైస్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో పెట్టండి. మా మమ్మీ చేసింది మాత్రం చాలా బాగుండే. నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసా. అండ్ మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.